వెల్కమ్ టు ఆర్ఎస్ సోషల్ టీవీ. ఏపీ తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేది వీళ్లే. ఏపీ నుంచి ఎంపికయ్యే కేంద్ర మంత్రులు ఎవరన్న దానిపై స్పష్టత వచ్చింది. గత 2 రోజులుగా ఉన్న ఉత్కంఠతకు తెరపడింది. ఈ రోజు మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసేవారు ఢిల్లీ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ జాబితాలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేబినెట్ లో చోటు దక్కింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 4గురికి కేంద్ర మంత్రులుగా పదవులు ఖాయమని అనిపిస్తుంది. కేంద్ర మంత్రివర్గ కూర్పుపై దాదాపు 9 గంటల పాటు చర్చ చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్ వీరందరూ కలిసి చర్చించారు. మిత్రపక్షాలకి ఎవరెన్ని శాఖలు కేటాయించాలన్న విషయంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. మిత్రపక్షాలకు కేబినెట్ బెర్తీ ఇచ్చే సమయంలో ప్రధాని మోదీ ఓ ఫార్ములా వర్కౌట్ చేశారు. 5 కంటే ఎక్కువ సభ్యులున్న మిత్రపక్షాలకు ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ చేశారు. 2-3 ఎంపీలు ఉన్నవారికి ఒక సహాయ మంత్రి పదవి దక్కనుంది. దీని ప్రకారం తెలుగుదేశం, జేడీయూ, శివసేన, షిండే వర్గం, లోక్ జనశక్తి, పాస్వాన్ పార్టీలకు కేబినెట్ పదవులు వర్తించబోతున్నాయి. అలాగే మిత్రపక్షాల్లో భాగస్వామ్యమైన కుమారస్వామి, ప్రతాప్ జావేద్ కు కూడా ఫోన్ కాల్స్ వెళ్ళాయి. అలాగే నితిన్ గడ్కరీ, శర్బానంద్ సోనోవాల్, మేఘ్వాల్, జితేందర్ సింగ్లకు కూడా ఫోన్లు చేసినట్లు సమాచారం. వీరందరూ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎవరికి ఏ శాఖలు కేటాయించాలన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రపతి భవన్లో జూన్ 9 సాయంత్రం 7:15 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3వసారిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆయనతో పాటు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆయన రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు హైదరాబాద్ వచ్చారు. ఆయన అంత్యక్రియలు పూర్తయిన తర్వాత నేరుగా ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోతున్నట్లు సమాచారం. ఇప్పటికే మోదీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య నేతలు అందరూ ఢిల్లీకి చేరుకున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం మాల్దీవ్ అధ్యక్షుడు మయోజ్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు మారిషస్ ప్రెసిడెంట్ ప్రవింద్ జుగ్నాథ్ కూడా ఢిల్లీకి వచ్చారు. భారత సాంప్రదాయం ప్రకారం వీరికి స్వాగతం పలికారు. సాయంత్రం ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవంలో వీరు పాల్గొంటారు. ప్రమాణ స్వీకారానికి ముందు జాతీయ నేతలకు నివాళులు అర్పించనున్నారు. ముందుగా రాజ్ఘాట్ ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అటల్ సదైవ్ నుంచి నేరుగా నేషనల్ వార్ మెమోరియల్ కు వెళ్లారు. అక్కడ జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు రాజ్నాథ్ సింగ్, వివిధ దళాల అధిపతులు కూడా పాల్గొన్నారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు మీ ఆర్ఎస్ సోషల్ టీవీ.